హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్. నార్మల్గా అమ్మాయి అనే ఆలోచన రాగానే ప్రతి ఒక్కరికి గోల్డ్ కొనుక్కోవాలనే ఆశ బాగా ఉంటుందన్నమాట. అమ్మాయి అంటేనే ప్రతి ఒక్కరు ఏమి అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దాము అని ఆలోచిస్తూ ఉంటారు. లేదు గోల్డ్ కొనుక్కున్నాము ఏదన్నా ఆపదకి యూజ్ అవుతుంది అంటారు. అసలు అమ్మాయి అంటేనే గోల్డ్ అనేది ఫస్ట్ ఇష్టంగా పెట్టుకుంటారనమాట. బట్టలు, గోల్డ్ ఈ రెండింటికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు కదా. సో మనము ఇప్పుడు గోల్డ్ కొనాలి అంటే ఏ విధంగా కొనుక్కుంటే మనకు బెటర్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు నేనైతే కనుక స్టార్టింగ్లో మేము దుబాయ్లో ఉన్నప్పుడు నేను కళ్యాణ్ జ్యువెలరీలో స్కీమ్ కట్టిన దాన్ని. ఇక్కడ బెంగళూరుకి వచ్చిన తర్వాత కూడా నేను 1 or 2 షాప్స్లో స్కీమ్ కట్టాను అనమాట. దాంతో మనం కంపేర్ చేస్తే కనుక మనకి ఏది బెటర్, ఎప్పుడు కూడా ఏ ఆప్షన్స్ వాళ్ళు మనకి గోల్డ్ షాప్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అని అనుకుంటే కనుక నార్మల్గా 2 స్కీమ్స్ అనేది మెయిన్గా ఉంటాయండి. ఒకటి వచ్చి అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్ అండ్ ఇంకొకటి వచ్చేసి వెయిట్ అక్యుములేటెడ్ వన్. సో ఇక్కడ ఒకవేళ గోల్డ్ కానీ మనము ఇన్వెస్ట్ చేసాము, క్యాల్కులేట్ చేసుకుంటే దానివల్ల మనకి ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా, లేదు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో రిస్క్ ఎక్కువ ఉంటుందా? ఓకే, అలా కూడా కాదు. ఇప్పుడు గోల్డ్ షాప్స్ ఉంటాయి, చాలా వరకు తెలియక ఒకవేళ పెద్ద పెద్ద ఫైనాన్షియల్ వాళ్ళే మూత వేసేటప్పుడు ఈ గోల్డ్ షాప్స్ నిజంగా మనం కడితే ఏమన్నా తీసేయరా, ఇలాంటి రిస్కీ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటాయా అనే ఆలోచనలు కూడా ప్రతి ఒక్కరికి ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మనం అనుకున్నట్లు ఇక్కడ అమౌంట్ అక్యుములేటెడ్, తర్వాత వెయిట్ అక్యుములేటెడ్, దాని గురించి వస్తే కనుక అమౌంట్ అక్యుములేటెడ్ అంటే సో ప్రతి దాంట్లోనూ నేను చూసిన దాంట్లో నాకున్న ఐడియా ప్రకారం నేనేమంటాను అంటే నార్మల్గా బోనస్ ఆప్షన్ ఒకటి, నో బోనస్ ఆప్షన్ అని ఒకటని ప్రతి దాంట్లోనూ ఉంటుందన్నమాట. సపోజ్ మనం మంత్లీ 5,000 పే చేసినాము అనుకో, వాళ్ళు ఎలా ఇస్తారంటే ఫస్ట్ 50% మనకి ఛార్జెస్ వేసి ఇస్తారనమాట. ఎలా అంటే ఇప్పుడు 5,000 పే చేసినాము, దాంట్లో మనకు 2,500 యాడ్ చేస్తారనమాట. యాడ్ చేసిన తర్వాత ఏమవుతుంది, మనము 11 months 12 months స్కీమ్ కడతాము, 55,000 60,000 అవుతుంది. ఆ తర్వాత మనం దాన్ని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటాము. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి, మనము ఇట్లా స్కీములు కట్టిన తర్వాత మనకు అమౌంట్ కావాలి అంటే ఇచ్చేస్తారా కదా, ఇవ్వరు. మనకు అమౌంట్ కావాలి అంటే ఇక్కడ మనం ఖచ్చితంగా మనం ఎక్కడైతే స్కీమ్ కట్టింటామో అక్కడే ఖచ్చితంగా గోల్డ్ కొనుక్కోవాలన్నమాట. మనకి అమౌంట్ రిటర్న్ అనేది రాదు. మనం ఎంత పే చేసింటామా, ఎంత మనకు అక్కడ జ్యువెలరీ నచ్చుతుందా నచ్చదా, లేదు మనకి ఏమి వేరే ఆప్షన్స్ అయితే ఏముండవు. ఖచ్చితంగా మనము పే చేసిన దగ్గర అది రిస్క్ ఎంతన్నా ఉన్ని ఏమన్నా ఉన్ని మనం ఖచ్చితంగా గోల్డ్ అయితే కొనాల్సిందే, అలా అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వస్తే ఇప్పుడు మనము 2,500 మనకు బోనస్ యాడ్ చేసి ఇస్తాడు. అదేవిధంగా వాస్లో కూడా ఇప్పుడు మీరు ఏదన్నా జ్యువెలరీ కొనింటారు, జ్యువెలరీ కొనిన తర్వాత ఎలా ఉంటుంది అంటే 50%, ఇప్పుడు మీరు 18% ఉన్న దానికి ఫ్రీ అని చెప్పింటారు అనుకోండి, అది ఎప్పుడు నో బోనస్ ఆప్షన్లో. ఇది 50% కాబట్టి మీరు ఎలా తీసుకుంటాడు, మీకు 18% అంటే మీరు ఇప్పుడు 18% తీసుకున్నా కూడా 9% పే చేయాలి. అలా కాకోకుండా మీరు 20% 25% తీసుకున్నారనుకోండి, మీకు 18%లో హాఫ్ కట్ చేసి మిగతాదంతా క్యాలిక్యులేట్ చేసి పే చేయమంటారు, ఎంతైతే అమౌంట్ అయి ఉంటుందో అంత. అదేవిధంగా నో బోనస్ ఆప్షన్కి వస్తే ఇక్కడ మీకు బోనస్ అంటూ ఏం యాడ్ చేయడండి, కానీ ఇదే వేలో వెళ్తూ ఉంటుందన్నమాట. ఎలా వెళ్తుంది అంటే కనుక నో బోనస్ ఆప్షన్లో కూడా మనకి ఏమి ఉంటుంది అంటే ఈరోజు మనకి 5,000 కడుతున్నాము, దానికి ఏం ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏమి ఇస్తాడు అంటే కనుక మనకి 100% ఛార్జెస్ ఉండవు, 18% వ్యాస్ ఉంటుంది కదా. సో అవి డిడక్ట్ చేస్తాడనమాట, వ్యాస్ మాత్రము డిడక్ట్ చేస్తాడు. అప్పుడు మనము 18% ఒకవేళ అది ఎంతవరకు ఉంటుందంటే ఒక 18% వరకు ఏదన్నా మీరు ఆర్నమెంట్ తీసుకుంటే, లేదు మీరు బిస్కెట్ కొన్న 18% వరకు మీకు ఫ్రీ అని చెప్పింటాడు. అప్పుడు కూడా అక్కడ కూడా ఏమవుతుందంటే ఆ 18% మాత్రమే ఫ్రీ ఉంటుంది. నెక్స్ట్ మీరు 20% 25% ఏదైతే ఉంటుందో దాన్ని క్యాల్కులేట్ చేసి పే చేయమని చెప్తారనమాట. ఇదే విధంగానే వెయిట్ అక్యుములేటెడ్లో కూడా మనకి యాడ్ అవుతుందండి. వెయిట్ అక్యుములేటెడ్కి వస్తే కనుక ఇక్కడ 50% తీసుకుంటే, మీరు 50% బోనస్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ ఎక్కడైతే మనం లాస్ట్లో అనుకున్నామో మనకు ఎంతైతే 10,000 తీసుకున్నారనుకోండి, 5,000 ఇచ్చి మళ్ళీ మనమే ఇక్కడ హాఫ్ మనకి ఇస్తారు. అదేవిధంగా నో బోనస్ ఆప్షన్లోకి వస్తే కనుక అక్కడ మీకు ఏమి అమౌంట్ యాడ్ చేయడు. ఎండ్ ఆఫ్ ద డే వచ్చినప్పుడు మీకు ఎంతైతే ఛార్జెస్ ఇచ్చింటాడో 80 వ్యాస్ ఛార్జెస్ తగ్గించి మీరు ఎక్స్ట్రా కానీ తీసుకుంటే మీరు ఎక్స్ట్రా అమౌంట్
పే చేయాల్సి వస్తుందన్నమాట. ఒకవేళ ఆలోచిస్తే ఇప్పుడు వాళ్ళకి ఏం బెనిఫిట్, వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే నార్మల్గా అయితే ప్రతి వాడు జ్యువెలరీ షాపు వాడు పాపులర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు వాడు ఒక దీన్ని పాపులర్ చేయాలి, వాడి బ్రాండ్ బయట వెళ్ళాలి అంటే వాడు కోట్లు ఖర్చు పెట్టాలి. ఎవరికైనా ఒక ఇప్పుడు హీరోకి కానీ హీరోయిన్కి కానీ ఏదో ఒక బ్రాండ్ అంబాసిడర్కి కోట్లు ఖర్చు పెట్టాలి. వాడు ఇప్పుడు మనము ఒకసారి వెళ్ళి పర్చేస్ చేసుకున్నాం అనుకో, మనకు జస్ట్ ఏం చెప్తాడంటే అప్పుడు ఆశ చూపిస్తాడనమాట. మీకు ఇప్పుడు మీరు స్కీమ్ కట్టినారనుకోండి, మీకు 2500 మేము బోనస్ ఇస్తున్నామని చెప్తాడు. దానివల్ల ఎవరికి బెనిఫిట్ అంటే వాడికి బెనిఫిట్. మనం తీసుకుంటే ఆ 2500 వాళ్ళకి లాస్ అయ్యేది ఏమీ లేదు, ప్లస్ వాళ్ళకి మళ్ళీ కస్టమర్స్ పెరుగుతూనే ఉంటారనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే ఈ విధంగా కంపేర్ చేస్తే వాళ్ళకి ఏం బెనిఫిట్ వస్తుంది ఇందులో అంటే యాక్చువల్గా వాళ్ళు ఇలా చీటీస్ కట్టించుకోవడం వల్ల వాళ్ళు గోల్డ్ ఇప్పుడు బయట నుంచి వాళ్ళు లోన్స్ తెచ్చుకోవాలి అనుకోండి, వాళ్ళకి చాలా బర్డెన్ అవుతుంది, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా మనుషుల దగ్గరనే రొటేషన్ చేసి వాళ్ళు దీన్నే తీసుకెళ్ళి వాళ్ళు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకు ఆ రోజు ఉన్న రేట్లో తక్కువకు పడుతుంది. ఈరోజు 7,000 అయింది, మనం ఆ రోజు 5,000లో కట్టాము, వాడు మన డబ్బులు తీసుకెళ్ళి 5,000లో పర్చేస్ చేసుకున్నాడు, ఈరోజు 10,000 అయింది. లేదు ఈరోజు 7,500 7,700తో గోల్డ్ ఉంది రేటు, కానీ వాడికి కదా బెనిఫిట్. ఆ రోజు 500తో కొనుక్కున్నాడు, వాడు లాస్ అవ్వడు కదా, వానికి ఏం లాస్ లేదు, వాడేమి ఓన్గా వాడి డబ్బులు పెట్టాల్సిన అవసరము లేదు. మన మీదే రొటేషన్ చేసుకుంటారు కస్టమర్స్. మళ్ళీ నెక్స్ట్ టైము ఖచ్చితంగా వచ్చి, ఎందుకు అంటే ఇక్కడ వాడు రిటర్న్ అమౌంట్ అయితే మనకి ఏమి ఇచ్చేసాడు అనమాట. ఖచ్చితంగా మనం ఏదోగా ఆర్నమెంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అది నువ్వు ఎలా తీసుకుంటావు అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందులో ఇంకొకటి, మనం ఒకసారి ఆర్నమెంట్ కొనాలి అని వెళ్ళినప్పుడు మనం 50,000 పే చేసి ఉంటాం. మనం 50,000 పేకే మనకి గోల్డ్ వస్తుందా? కాదు. ఖచ్చితంగా మనము 1 lakh ఎక్స్ట్రా పెట్టచ్చు, 2 lakhs ఎక్స్ట్రా పెట్టచ్చు, 3 lakhs ఎక్స్ట్రా పెట్టచ్చు, అది ఎంతైనా పెట్టచ్చు అనమాట. నువ్వు 3 lakhs నగ కొంటే వాడు నీకు 3 lakhsకి అక్కడ ఆప్షన్స్ వర్కౌట్ అవ్వవు. నీకు ఓన్లీ 50,000కి మాత్రమే నీకు 50% ఆప్షనా లేదు ఫుల్ ఆప్షనా నో బోనస్ ఆప్షనా అనేది మాత్రం వర్కౌట్ అవుతుంది అనమాట. ఇది ఎలా చూసుకున్నా గోల్డ్ షాప్ వానికి బెనిఫిట్. ఇక్కడ మనకు ఎంతవరకు బెనిఫిట్ అంటే నిజంగా మనము అప్పుడు అంటే మనం ఒక్కసారిగా కొనలేని వాళ్ళకి ఇది ఓకే అండి. ఎందుకంటే మంత్లీ కట్టుకుంటాము, ఏదో ఎండ్ ఆఫ్ ద డే ఒక 5,000 10,000 మనము సేవింగ్స్ చేసుకున్న వాళ్ళు అవుతాం. మనం చిట్స్ కట్టినా ఒక 5,000 10,000 లేదు ఇది కట్టినా మనకి సేమే అనిపిస్తుంది అనమాట ఆల్మోస్ట్. కాకపోతే నన్ను అడిగితే గోల్డ్ స్కీమ్ కంటే మనం ఒక్కసారిగా కొనుక్కుంటే కనుక మనకి బాగా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మనం 5,000 10,000 మంత్లీ ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే బదులు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపినో లేదు ఈక్విటీలోనో ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి 12% నుంచి ఎంతైనా రిటర్న్స్ రావచ్చు, లేదు ఒక్కొక్కసారి తగ్గచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే కదా, మనం ఈ రోజు తీసేయలేదు కదా. అది కూడా ఇప్పుడు ఇది ఎలా 11 months 2 years 3 years కడతామో అది కూడా ఒక 5 years 10 years పెట్టుకున్నాం అనుకోండి, మనకు మంచిగా 12% 24% రిటర్న్స్ వస్తే మనము మంచిగా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అమౌంట్ ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏదో ఒక దానికి యూజ్ అయ్యే విధంగా అక్కడ వస్తుందన్నమాట. సో ఇదన్నమాట నా ఒపీనియన్. ఏమి అంటే నేనేమంటాను అంటే మీరు ఖచ్చితంగా లేదు మేము గోల్డ్ కొనలేము, మాకు వేరే ఆప్షన్ లేదు, ఇలా కడితేనే మాకు కొనుక్కోగలము అనుకుంటే అలా ఉండే వాళ్ళకి ఓకే అండి. లేదు మాకు అలా కాదు, మేము తర్వాత అయినా మేము ఈ విధంగా చేసుకొని ఇది చేసుకుంటామంటే మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి అలాంటివి చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కానీ కంపేర్ చేసుకుంటే మనకి ఏది బెస్ట్ అంటే మనకంటే ఎక్కువ గోల్డ్ షాప్ వాళ్ళకి బెటరు. వాళ్ళకి వచ్చి వాళ్ళు మళ్ళీ రిటర్న్ కస్టమర్స్ రిపీటెడ్ కస్టమర్సే వస్తూ ఉంటారనమాట. ప్లస్ తక్కువ ఐటెంతో కొనుక్కోరు, ప్లస్ వాళ్ళు గోల్డ్ లోన్కి ఎక్కువ వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు అప్పటితో ఉన్న దీంతో వాళ్ళు రొటేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ని బెనిఫిట్స్ వాళ్ళకు ఉన్నాయి మనకంటే కూడా. కాబట్టి ఒకసారి ఆలోచించి మీకు ఏది బెటర్ అనిపిస్తుందో. ఇంకా మనకి జిఎస్టీ కూడా మనకే యాడ్ చేస్తాడనమాట. మనము ఎప్పుడు కట్టినా కూడా వాడు దాన్ని తీసేయడు, జిఎస్టీ కూడా మనకే యాడ్ చేస్తాడు. కాబట్టి మీరు ఆలోచించుకొని మీకు ఏది బెటర్ ఆప్షన్ అనిపిస్తే అది చేసుకోండి. మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.